సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీకి ఫెవికాల్ బంధం ఉందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఢిల్లీలో సీఎం ఎవరిని కలిసేది, ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయన్నారు. పీజేఆర్ కొడుకు టికెట్ ఇవ్వని రేవంత్ రెడ్డికి ఆయన పేరు తీసే నైతిక హక్కు లేదన్నారు హరీష్ రావు. రెండేళ్లలో తాను చేసిందేమీ లేదు కనుకనే గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లేయండి జూబ్లీ హిల్స్లో అని వేడుకున్నాడు. నిన్న 2 సంవత్సరాల్లో ఆయన పాలనలో ఆయన ఏం చేయలే కదా. అందువల్ల గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లేయండి అని రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో పుట్టుకనే కాంగ్రెస్లో పుట్టినట్టు కాంగ్రెస్లో ఉన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. నువ్వు గత కాంగ్రెస్ పాలన అంటే 2004 నుంచి 2014 వరకు నాటి కాంగ్రెస్ పాలన చూసి జూబ్లీ హిల్స్లో మాకు ఓటేయండి అంటుండు. మరి నువ్వు ఆ రోజు ఏ పార్టీలో ఉన్నావు? నువ్వు అతి తెలివితో ఏదో పాత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లేయిందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి చెవులేమన్నా క్యాలీఫ్లవర్లు పెట్టుకున్నారు అనుకుంటున్నావా? కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు 2,80,000 కోట్లని ఇది పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి. మేము దిగిపోయే నాటికి 2,30,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. 62ను 2,30,000 చేసిందంటే 4 రెట్లు పెంచాం. అందులో 2 కరోనా సంవత్సరాలు. మా మీద పడి ఏడుస్తాడు పొద్దుగాలేస్తే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు, ఏం చేసినావో ప్రజలకు చెప్పు.